టీవీలలో చూసుంటారు. మన బాతాల పోషెట్టి ఢిల్లీలో ధర్నా పెడుతున్నాడు. బాతాల పోషెట్టి ఢిల్లీలో ధర్నా పెట్టిండు. అది వారం రోజుల కిందనే డిక్లేర్ చేసిండు. ఇక ఇక్కడ బండి సంజయ్ అన్న గారు ఏమైనా ధర్నా పెడుతున్నాడు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ ధర్నా పెడుతున్నది 2 రోజుల ముందు చెప్తే, ఒక రోజు ముందు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు, సలాకాలు పోసుకొని బండి సంజయ్ గారిని తీసుకుపోయి జైలుపెట్టుడు, కార్యకర్తలందరినీ ఎక్కడోళ్ళు అక్కడ హౌస్ అరెస్టులు చేసుడు, లేదా పోలీస్ స్టేషన్లో లాకప్లో పెట్టుడు, ఇవన్నీ చేస్తారా చేయరా? ఈడ మీడియా మిత్రులు మీరే చెప్పాలి. చేస్తారా చేయరా? చేస్తారు కదా. గదే పని, ఇంకేం పని చేస్తలేరు పాపం పోలీసు వాళ్ళు. ఈడ వాళ్ళకి ఇష్టం లేకుండా గదే పని చేపిస్తున్నారు. ఇదే పని కేంద్ర ప్రభుత్వం చేయాలంటే బక్కపీనుకి అగ్గిపేట సాలు లోపలే సొరగొడుతుంది. చేయరాదా? చేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్నందుకు దీనికంటే ఏం ఉదాహరణ కావాలి మనకు? ఇంతసేప బక్కోని లోపలేస్తాకి పెద్ద సమయమే పట్టది. మళ్ళీ వీళ్ళందరూ ధర్నాకు పోయి ఏం చేస్తారు తెలుసా అన్న? పతలాడు అశోక్ హోటల్లా 300 రూమ్లు బుక్ చేసిరట. 300 రూమ్లు బుక్ చేసిర్రు. బాగా కేసీఆర్ మందు పంపుతాడు, తాగుతున్నారు, పొద్దున హ్యాంగ్ ఓవర్ తోటి లేస్తున్నారు నెత్తి నొప్పితోటి. ఆ నెత్తి నొప్పిలా తిక్కల పోయి భారతీయ జనతా పార్టీ ఫ్లెక్సీలు అని దింపుతున్నారు. బండి సంజయ్ అన్న ఫ్లెక్సులు, మళ్ళా కిషన్ రెడ్డి అన్న ఫ్లెక్సులు, బీజేపీకి సంబంధించిన ఫ్లెక్సులు దింపుతున్నారు. బొమ్మలు పెట్టుకున్నాడు, ఆయన బొమ్మలు పెట్టుకున్నాడు. మొత్తం ఢిల్లీ అంతా బొమ్మలు పెట్టుకున్నాడు. దేశ్ కా నేత కైసా హో, కేసీఆర్ కే జైసా హో అని. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక పెద్ద మనిషి ఆడ మంత్రి నాకు ఫోన్ చేసిండు. ఏ కైకా దేశ్ కా నేత బే, इसको है 16 सीट, इसको है 16 सीट, 17 में से एक तो ओवैसी का गया जो केसीआर का बाप है. बंडी संजय अन्ना ओवैसी का बाप है वो अलग बात है, बट ओवैसी केसीआर का बाप है. वो सीट अटे वीके 16 सीट्ల దేశ నేత అవుతాడా? దేశ నేత అవుతాడా? ఇదే అందరు అడుగుతున్నారు. అన్ని పార్టీల వాళ్ళు, మమతా బెనర్జీ అడుగుతున్నది, శివసేన వాళ్ళు అడుగుతున్నారు, అన్ని అడుగుతున్నారు. మళ్ళా 16లో 9 గెలిచిండు. ఆ బిడ్డ ఓడిపోయింది, అదంతా వేరే విషయము. 16లో గెలిచింది 9, నెక్స్ట్ టైం 3 గెలిస్తే ఎక్క, 2 గెలిస్తే ఎక్క. ఇవన్నీ పోయి ఢిల్లీలో ధర్నాలు చేసుడు, డ్రామాలు. ఎందుకంటే అన్న 20 లక్షల టన్నులు మన దగ్గర వండిన బియ్యం, తెలంగాణలో వండిన బియ్యం, రా రైసు. అంటే మన దగ్గర మంచి బియ్యం పండుతాయి. కష్టపడి మన రైతన్నలు మంచి బియ్యం పండిస్తారు. ఎఫ్సిఐకి అప్పచెప్తే, ఎఫ్సిఐ ఎందుకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కోసము, మన కోసం. ఇప్పుడు కోవిడ్లో 2 సంవత్సరాల నుంచి మొత్తం లాక్డౌన్లల్లో కూడా మనకు ఎక్కడన్నా ఏ గరీబోడన్నా ఆకలితో ఉన్నాడా అన్న? దేశం మొత్తం ఏ ఒక్క గరీబోడు ఆకలితో ఉన్నాడా? లేడు. అది మోదీ గారి ప్రభుత్వం మనకి రేషన్ సప్లై చేసింది. 2 సంవత్సరాల నుంచి ఎటువంటి ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన ప్రపంచం మొత్తం మనకు ఒక్క భారతీయుడిని కూడా ఆకలితో ఉంచలే. అటువంటి సమయాల కోసం మన పీడిఎస్, మన రేషన్ షాప్లో వచ్చే బియ్యం కోసం, ఒక గర్భవతి మహిళ ఆమెకి ఫుడ్ సెక్యూరిటీ కోసం, మిడ్ డే మీల్స్ ఫుడ్ సెక్యూరిటీ కోసం, దీనికోసం మనం ప్రొక్యూర్ చేసి ఒక 2 సంవత్సరాల వరకు అన్నా కనీసం మనం నిల్వలు పెట్టుకుంటాం. ఇది అమ్ముకుంటుంది కాదు. మన దగ్గర తెలియాల్సింది ఇవాళ ఎందుకు ఎగురుతున్నాడు కేసీఆర్ అంటే, 20 లక్షల టన్నుల రా రైసు ఇల్లీగల్గా కాకినాడ పోర్టుకి వెళ్ళి ఎక్స్పోర్ట్ చేసిండు సార్. బ్లాక్ దందా చేస్తాడు, బ్లాక్ మార్కెట్ దందా. మంచి బియ్యము ఎగుమతి చేసి ఇల్లీగల్గా రీసైకిల్డ్ దందా తీసుకొచ్చుకుంటా ఇక్కడ బ్లాక్ మార్కెట్ చేసుకుంటే 12 రూపాయలకు వస్తుందన్న కిలో. అంటే
1200 రూపాయలకి క్వింటాల్ వస్తుంది రీసైకిల్. 400 రూపాయలు ఆడనే మిగులుతున్నాయి. 1600కి మంచి క్వాలిటీ వడ్లు రైస్ మిల్లర్లకు ఇస్తున్నారు. రైస్ మిల్లర్లు దొంగతనంగా ఇది ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇదంతా ఒక బ్లాక్ మార్కెట్ నెక్సెస్ అంతా కేటీఆర్ చేస్తున్నాడు. ఆ విషయాలు ఏదో పెద్ద మనుషులకు తెలిసినాయి అంట, దానికోసం ఎగబడతా ఉన్నాడు. లక్షల టన్నులు తీసుకొచ్చి బ్లాక్ మార్కెట్ తెచ్చి ఈడ డంప్ చేస్తే ఆ పంట కష్టపడి పండించిన రైతుకి గిట్టుబాటు వస్తుందా? ఆ వడ్లకి డిమాండే లేకపోయా. ఇవన్నీ బయటికి వస్తున్నాయి. చేసిన అవినీతి బయటికి వస్తున్నదని బుస్సుమని లేస్తా ఉన్నాడు బీజేపీ మీద. రైతుల పొట్టగొట్టి, రైతులు కష్టపడి పండించిన దానికి డిమాండ్ లేకుండా చేసి, కల్వకుంట్ల జేబులు నింపుకొని, దీనికోసం ఇంత రచ్చ. ఇక ఎక్కువ సమయం తీసుకొని పెద్దలు మాట్లాడాలి. ఓసారి ఈయన బిడ్డే మాజీ ఎంపీ మాట్లాడింది. ధనిక రాష్ట్రం తెలంగాణ, ధనిక రాష్ట్రం, 1,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నది ధనిక రాష్ట్రానికి. ఒక 500 కోట్లు పెట్టి సెక్రటరియట్ కట్టుకోలేమా అన్నది. మీ అయ్యన్నాడు నా ఆఫీస్ వేయండా? మీ అయ్యన్నాడు నా సెక్రటరియట్ వేయండా? పోలే. దానికోసం ఉన్న సెక్రటరియట్ కూలగొట్టుకుని 500 తోటి కట్టుకుంటే 500 ఎంతనండి పలికాయ అంతా మనకు అని అన్నది. మరి కల్వకుంట్ల కవితమ్మ ఇవాళ మా ప్రభుత్వాలు, వేరే రాష్ట్ర ప్రభుత్వాలు, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు 300 రూపాయలు 400 రూపాయలు వివిధ రాష్ట్రాలలో వివిధ రేట్లు, ఇట్లా పారాబాయిల్డ్ రైస్కి ఇబ్బంది ఏమని ఉంటే బోనస్లు ఇస్తా ఉన్నాయి ఆడ రాష్ట్ర ప్రభుత్వం. మరి నీ అయ్య లెక్క ప్రకారం 55 లక్షల వరి రైతులు ఉన్నారు ఈడ తెలంగాణ రాష్ట్రంలో. 55 లక్షల వరి రైతులు ఉంటే ఈడ 40 లక్షల, మీ అయ్య ప్రకారమే, కేసీఆర్ లెక్కల ప్రకారం 40 లక్షల టన్నులు మనకి, అంటే 4 కోట్ల క్వింటాళ్ళు మనకి పారాబాయిల్డ్ వండుతాయి. దానికి 300 రూపాయలు ఇస్తే 1,1200 కోట్లలో ముచ్చట అయిపోయి. అంటే 55 లక్షల రైతులకి 1000 కోట్లు డివైడ్ చేస్తే అన్న 1,800 రూపాయలు. కేవలం 1,800 రూపాయలు రైతుకి ఇయ్యనీకి మనసు లేదు. కానీ ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తా, జాతీయ రహదారులు ఆపుతా, ఆపేవు పీనుగా నీ మీదకి వెళ్ళి లారీ వీక్తుంది, పైకి వెళ్ళి చచ్చిపోతావు. 1,800 రూపాయలు ఇస్తలేడు. జస్ట్ 1,800 రూపీస్. మళ్ళీ వరి ఏమన్నది ఈయననే. ఎన్ని 2,25,00,000 టన్నుల వడ్లు వండినా సగం మనం తింటాం, సగం ఎక్స్పోర్ట్ చేస్తాం, మన బ్రాండ్ మనం పెట్టుకుంటాం, స్ట్రాటజీ చేస్తాం. 2,000 మంది రైస్ మిల్లర్లు ఉన్నారు మన దగ్గర, వాళ్ళకి ఎక్స్పోర్ట్ లైసెన్స్లు ఇస్తాం అని చెప్పి 4 ఏళ్ల కింద నరికిండు అసెంబ్లీలో. ఒక ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఇప్పించలేదు కానీ దొంగతనంగా బ్లాక్ మార్కెట్లో పంపిస్తున్నాడు, ఎక్స్పోర్ట్ కొడుకు సంపాదిస్తున్నాడు. ఇది ఈ పరిస్థితికి రైతాంగాన్ని తెచ్చిండు కేసీఆర్. జేబులు నింపుకోనీకే ఇవాళ ఇదంతా పెద్ద డ్రామా. ఆ పైసలు ఇచ్చి పైసలతోటి ధర్నాలు చేసుకుంటా, అది ఏంది విజయశాంతి గారు మాట్లాడుకుంటూ 500 కోట్లు బట్టి ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసినాడు. ఏడికెళ్ళి వచ్చినాయన్న 500 కోట్లు? చెప్పురు, ఏడికెళ్ళి వస్తే 500 కోట్లు? ఇవి ఏమో పాస్పోర్ట్ బ్రోకర్, కొడుకేమో మొన్నటిదాకా అమెరికాలో ఉద్యోగం చేసుకునే, ఆ బిడ్డకేమో ఏం గతి లేదు, మను లేదు, బ్యూటీ పార్లర్ నడుపు ఇంతకుముందు. చెప్పురి, నేను చెప్పే అబద్ధాలు చెప్పండి, ఎవరైనా చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. 500 కోట్లు ఏడికెళ్ళి వచ్చినాయి? 500 కోట్లు ఒఫీషియల్. బ్యూటీ పార్లర్ సంపాదిస్తాడు, నేను కూడా పెట్టుకుంటా. ఇక 1000 కోట్లు సంపాదిస్తాడు, నేను కూడా పెట్టుకుంటా. ఇక గిట్లుంటే ఇక రాష్ట్రం ఏడిపోతుందన్న, రైతు ఎట్లా బాగుపడతాడు చెప్పండి. దయచేసి అన్ని గమనించి ఒక నిజాయితీ గల ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. వచ్చే సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి. మస్తు అయిపోయింది, చాలా అయిపోయింది డ్రామా, కేసీఆర్ డ్రామా. దీన్ని కేసీఆర్ని ఇంటికి పంపించే ఆయుధం మీ చేతులు ఉన్నది. దయచేసి భారతీయ జనతా పార్టీకి రానున్న కాలంలో ఓట్లేసి రైతుని కాపాడుకొని రైతు రాజ్యం మోడీతోటే సాధ్యం. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.